మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'ఎస్ఎస్ఎంబీ 29' ప్రాజెక్టుపై అటు ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా కథనానికి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు మరింత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా పూర్తిగా వరల్డ్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా హాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. సెట్స్ నుంచి ఎలాంటి వార్తలు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే రాజమౌళి ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమాలో ప్రియాంక హీరోయిన్ కాదనే వార్త బయటకొచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఆమెనే మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కనిపిస్తుందని ఫిక్స్ అయిన వాళ్ళంతా మళ్ళీ ఇదేం ట్విస్ట్ అని షాక్ అవుతున్నారు. ఎస్ఎస్ఎంబీ 29 గురించి రాజమౌళి ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. కానీ సినిమాలో హీరోయిన్ ఎవరు, విలన్ ఎవరు అనే చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈ మూవీలో ప్రియాంక హీరోయిన్ అంటూ మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఇటీవల ప్రియాంక హైదరాబాద్ కు రావడంతో ఆమె సినిమా షూటింగ్ కోసం వచ్చారన్న వార్త నెట్టింట చక్కర్లు కొట్టేని. అంతేకాదు ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ రాజమౌళి మాత్రం సినిమాకు సంబంధించి ఒక్క విషయాన్ని కూడా బయటకు రానివ్వడం లేదు. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ అని పేరు వినిపించింది. అలాంటిదేమీ లేదని పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చారు. మహేష్ బాబు సరసన హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను తీసుకున్నారనే వార్త గట్టిగా వినిపించింది. అయితే అందరూ అనుకున్నట్టు ప్రియాంక హీరోయిన్ కాదట. ఈ సినిమాలో లేడీ విలన్ గా నటిస్తున్నారని సమాచారం. అందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తి చేశారని తెలుస్తుంది. ఈ కొత్త లీకేజ్ అప్డేట్ తో ఈ సినిమాలో హీరోయిన్ ఎవరో అనే విషయం మరొకసారి చర్చకు దారితీసింది. అయితే హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు మూవీ టీం పరిశీలిస్తున్నారని సమాచారం. హాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం ను ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అడవుల్లో సాగే సాహస ప్రపంచ యాత్ర నేపథ్యంలో ఈ కథను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ కథను పూర్తిగా ఒకే పాటలో రాజమౌళి చూపించగలడా అనే కొత్త చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఈ కథను 3 భాగాలుగా రాజమౌళి తీర్చిదిద్దుతున్నాడని పలు కథనాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటి భాగం పూర్తి కాగానే రెండవ భాగం షూటింగ్ చేస్తారా అనేది కొత్త ప్రశ్నగా మారింది.